చెప్తున్నారు. అందుకనేసి ఈ కార్యక్రమం వేగంగా పిల్లడానికి గల కారణాలు ఒకసారి మిమ్మల్ని అందరూ కలిసే భాగ్యం మనకు కలిగింది. మరి ఇప్పుడు వరకు ఫిబ్రవరి 23 చేసుకుంటాం. మరి గత 50-60 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు ఇండియన్ మ్యాజిక్ గురించి తెలిసిన వాళ్ళకి సీనియర్ పీసీ సర్కార్ గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు కూడా యూట్యూబ్లోకి వెళ్తే మీకు పీసీ సర్కార్ అని కొడితే ఆయన ట్రైన్ ఆపటం అవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. ప్రపంచంలో భారతదేశంలోనూ ఎన్నుకోదగినటువంటి వ్యక్తి, మ్యాజిక్ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక అతను సీనియర్ పీసీ సర్కార్. ఆయన్ని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆయన యొక్క ట్రిక్కులు చూసినటువంటి నేపథ్యం ఉంది. సో ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అంటే ఈ నేపథ్యంలో ఈ కళ పట్ల ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎందుకుందంటే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మన దేశంలో మూఢనమ్మకాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. మనిషి యొక్క మేధస్సు పెరుగుతుంటే మూఢనమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆకాశం మీదకి వెళ్ళినటువంటి విజ్ఞానవంతులు, సైంటిస్టులు తిరుపతికి వెళ్ళి నమస్కారం పెడితే తప్ప వాళ్ళ పని చేయరు. అది కరెక్టా కాదా అనేది మనం కామెంట్ చేయకూడదు, కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నమ్మకాలు గౌరవిస్తాం కాబట్టి. సో దేర్ఫోర్ మనకి సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు, బాల్య వివాహాలు కానీ, లేకపోతే ఈ మత్తు పదార్థాలు సేవించడం కానీ, లేకపోతే మత్తు పదార్థాలతో ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ పారద్రోలాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మ్యాజిక్ చాలా సహకరిస్తుంది అని నమ్మి జన చైతన్య వేదిక కానీ చాలామంది కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన నగరానికి చెందినటువంటి యువకుడు ఇంద్రజాలికుడు, మరి ఆయన స్థానం ఇప్పుడు విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. మీరు యూట్యూబ్లో బిఎస్ రెడ్డిని కొడితే మీ ఓపుకున్నంతవరకు చూడవచ్చు. ఆయన దుబాయ్ చాలా దేశాలను తిరిగి వచ్చారు. కాబట్టి ఆయన ప్రతి ఏడాది దీన్ని ఇండియన్ మ్యాజిక్ అకాడమీ అని పెట్టి ఒక ప్రతి ఏడాది ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. బిఎస్ రెడ్డిని మేము సుమారు 40 సంవత్సరాల క్రితం తెలుసు. సబ్బహర్ గారికి ఈయన మ్యాజిక్లు చెప్పేవాడు. ఆయన ఏమైనా కలిసి చదువుకునేటప్పుడు రుమాలు తీసి ఇలా అనేవాడు. మేము రుమాలు ఎక్కడ పోయిందను మ్యాజిక్ మళ్ళీ వచ్చేవాడు. సో అట్లాగా అంత అప్పటి నుంచి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది కదా నాన్న దీని మీద. మరి ఆయన ఆఫీస్కి వెళ్ళారో లేదో సుమారు 10 నుంచి 20 లక్షల రూపాయలు మెటీరియల్ కనబడుతుంటుంది. అంతా దానికోసం త్యాగం చేసి, ఆయన పర్సనల్ లైఫ్ కూడా త్యాగం చేసి నేర్చుకొని విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో మ్యాజిక్ దృక్పథంలో చూపించాలనేది ఆయన ధ్యేయం. అందుకు తగ్గట్టుగానే అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి 23వ తారీఖు ఎందుకు చేస్తున్నామో మనవి చేశాను మీకు. అట్లాగే సీనియర్ పీసీ సర్కారు యొక్క వాళ్ళ అబ్బాయి కూడా మనకు వస్తున్నారు. ఎవరెవరు ఎంతమంది వస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ది బెస్ట్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మన వైజాగ్లో 23వ తారీఖు పెడుతున్నారు. అది నభూతో నభవిష్యత్తులా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్యాంప్లెట్లు మీకు అన్నీ చూస్తారు పోస్టర్ ఇక్కడ కనిపిస్తుందండి. ఇందులో ఈయన ప్రజెంట్ పీసీ సర్కార్ ఎవరైతే జూనియర్ అని చెప్పేసి, ఇప్పుడు యాక్చువల్ జూనియర్ అంటారు కానీ ఈయన వయసే 78 సంవత్సరాలు. తాజ్మహల్ మాయం చేసింది, తర్వాత ట్రైన్ వ్యానిష్ చేసింది, అవన్నీ కూడా ఈయనే. వీళ్ళ తండ్రి గారు 70s జపాన్లో మ్యాజిక్ చేస్తూ చనిపోయినారు. మరి ఆయన తర్వాత ఆయన పేరుని వాడుతూ మళ్ళీ సేమ్ ఇద్దరిది ఒకటే పేరు కాబట్టి ఆయన సీనియర్ అయితే ఈయన జూనియర్. జూనియర్ అంటే చిన్న అబ్బాయి కాదు, ఈయనే మనందరికీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అందరికీ ప్రముఖంగా తెలిసిన ఇండియన్ లెజెండరీ మెజిషియన్ పీసీ సర్కార్ అండి. ఈ వ్యక్తికి ఆ రోజు స్వర్ణాభిషేకం, బంగారంతో అభిషేకం అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని నిర్వహించడం జరుగుతుంది. ఆయనకు సన్మానించడం జరుగుతుంది కళాభారతి వేదికగా ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటలకి. అలానే ఈయనతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ మెజిషియన్లు ఒక్కొక్క రాష్ట్రానికి ఒకరు. సామ్రాజ్ అని చెప్పేసి కేరళ అండి, ఈయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ హర్రర్ మెజిషియన్. ఈయన కేరళ నుంచి వస్తున్నారు. అలానే కేఎస్ రమేష్ అని చెప్పి బెంగళూరు అండి. ఈయన చాలా సినిమాల్లో కూడా మేము పుష్పక విమానం సినిమాలోని కమల్ హాసన్ తర్వాత ఆవిడ అమలాకి తండ్రిగా చేసిన వ్యక్తి ఈయన. అలాగే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్కి
జాదుగర్ అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్కి ఎన్నో మ్యాజిక్ చేస్తారు, అవన్నీ వెనకాల తెర వెనుక చేయించింది. అలాగే చాలా సినిమాల్లో, అలాగే మాల్గుడి కథల్లో ఎన్నో మ్యాజిక్లకి, ఎన్నో టీవీ సినిమాలకి, బాలీవుడ్లో, టాలీవుడ్లో, ఇంకా కన్నడలో కూడా చేసిన వ్యక్తి ఈయన. 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి ఈయన. బెంగళూరు నుంచి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెజిషియన్ ఇన్ ఇండియా. అలానే సామాల వేణు అని చెప్పి తెలంగాణ, హైదరాబాద్ నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి సామాల వేణు అని చెప్పి ఈయన్ని కూడా గౌరవించడం జరుగుతుంది. ఈయన నేషనల్ మ్యాజిక్ ఫెస్టివల్స్ పెట్టి తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ కోర్స్ కూడా తీసుకొచ్చి మ్యాజిక్ని ప్రమోట్ చేయడం, మ్యాజిక్ కళను ప్రమోట్ చేయడానికి విస్తృతంగా కృషి చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు ఇండియాలో. మరి ఈయన ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి ఎలాంటి స్పాన్సర్స్ కానీ, ప్రవేశ రుసుము కానీ, ప్రజలకి ఈ ఆర్ట్ని చేరువ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఈ ప్రదర్శన చూడాలి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి ఎలాంటి ప్రవేశ రుసుము కానీ పెట్టలేదు. అందరూ ఉచితంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. ఈవెన్ ఇలాంటి కార్యక్రమం చేయడానికి చాలా పెద్ద కార్యక్రమం. మేము ప్రైవేట్ కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి ఎవరి దగ్గర నుంచి కూడా ఎలాంటి డబ్బులు, స్పాన్సర్షిప్లు తీసుకోకుండా మేము మెజిషియన్ సొంత మా ప్రోగ్రామ్స్ చేస్తే వచ్చే డబ్బులతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. కేవలం ఈ కార్యక్రమాన్ని అందరూ వీక్షించవచ్చు. మరి మీడియా ప్రతినిధులకి, మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ విషయాన్ని, ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ప్రజలందరూ, విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ వచ్చి దీన్ని వీక్షిస్తారని చెప్పి, ఈ యొక్క మంచి కార్యక్రమం, ఎందుకు వినూత్నమైన కార్యక్రమం, పిల్లల నుంచి, మ్యాజిక్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారండి. కానీ ప్రపంచ స్థాయి మెజిషియన్ని చూడాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అది. వాళ్ళు ఒక మెజిషియన్ తీసుకొచ్చి మనం ఆర్గనైజ్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. అలాంటిది ఎన్నో దేశాలు తిరిగిన వీళ్ళందరూ ఒక్కొక్కరు మినిమం 40 years ఎక్స్పీరియన్స్ ఉండి ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మెజిషియన్లు వీళ్ళందరూ ప్రదర్శనలు మన విశాఖపట్నంలో చేయడం జరుగుతుంది. అంతకన్నా ముఖ్యంగా వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అవార్డుతో హానర్ చేస్తున్నామండి. ఈ అవార్డుని మన ఇండియన్ మ్యాజిక్ అకాడమీ తరఫున ఇండియాలో ఫస్ట్ ట్రేడ్ మార్క్ అండ్ అఫీషియల్లీ మ్యాజిక్ అవార్డు అండి. దీన్ని గోల్డెన్ మెజిషియన్ అవార్డు. అంటే నేను ఈ ఆలోచన నాకు ఎలా వచ్చిందంటే, నేను 2016లో మాకు ఇంటర్నేషనల్ మెజిషియన్ సొసైటీ అని అమెరికాలో, న్యూయార్క్లో ఉంది. ఆ సంస్థ ద్వారా నేను ఒక మెర్లిన్ అవార్డు అని చెప్పి, ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అనే అవార్డు నేను పొందున్నాను. అది తీసుకున్నప్పుడు అనుకున్నాను, ఇలా మనం ప్రపంచంలో వెళ్ళి ఎక్కడో గొప్పగా ఒక అవార్డు తీసుకున్నాం, అలాంటి అవార్డు మన ఇండియాకు కూడా సంబంధించి మ్యాజిక్ కలుపుకుంటే బాగుంటుందని చెప్పి ఒక 8 సంవత్సరాల క్రితం నాకు వచ్చిన ఆలోచన. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము దాన్ని మరి స్టార్ట్ చేయడం వల్ల చాలా ఆనందపడుతున్నాం. మరి ఈ అవార్డులు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.